ఇలా చెప్తూ ఉంటారు, బీ యువర్ సెల్ఫ్ అని. నో, యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు బెటర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో దానిలో మీరు హ్యాపీగా లేకపోతే అప్పుడు మీరు మిమ్మల్ని తప్పకుండా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలా అయితే ఉన్నారో అలా అస్సలు ఉండకండి. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా కేవలం 4 విషయాలకే ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు, వాటి వెనకాలే వెళ్తూ ఉంటారు. అవే మనీ, లవ్, వెల్త్ అండ్ రెస్పెక్ట్. ఇవాళ మనం ఈ వీడియోలో రెస్పెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. రెస్పెక్ట్ కోసం నేను మీతో 18 రూల్స్ ని షేర్ చేయబోతున్నా. అండ్ ప్రతి రూల్ ని కూడా 30 to 40 సెకండ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కాపీ పెన్ తీసుకొని ఒక ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళి కూర్చోండి అండ్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పే 5 రూల్స్ ని అప్లై చేసి చూడండి. మీ రెస్పెక్ట్ ఫస్ట్ డే నుండే ఇంక్రీజ్ అవ్వకపోతే నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడు కూడా నా వీడియోస్ ని చూడకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రూల్ నెంబర్ 1, ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మీరు మధ్యలో అస్సలు మాట్లాడకండి. అండ్ ఇది కూడా మేక్ షూర్ చేసుకోండి, ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో అప్పుడు మీ ఎదుటి వాళ్ళు కూడా మీ మొత్తం మాటల్ని వింటున్నారా లేదా అనేది. వాళ్ళు కూడా మీరు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ మాటల్ని మధ్యలో మాట్లాడకుండా వింటారో అప్పుడు మీరు దాంతో ఒక మెచ్యూర్ పర్సన్ లా షో అవుతారు అండ్ మీ రెస్పెక్ట్ ఇన్స్టెంట్ గా ఎదుటి వాళ్ళ దృష్టిలో పెరిగిపోతుంది. అండ్ ఎదుటి వాళ్ళు కూడా మీరు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు మీరు చెప్పేది వినకుండా మధ్యలో పదే పదే మాట్లాడుతూ ఉంటే వెంటనే మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర మీ రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వదు, తగ్గిపోతూ ఉంటుంది. రూల్ నెంబర్ 2, ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారో అప్పుడు మీరు ఒకేసారి రియాక్ట్ అవ్వకండి. జస్ట్ సైలెంట్ గా ఉండి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూడండి. అప్పుడు అతను మీ పవర్ ని వెంటనే నోటీస్ చేస్తాడు. మీరు చూసే ఉంటారు, నది ఒక లోతు తక్కువ ఉన్నప్పుడు నదిలో ఉన్న నీరు అనేది చాలా సౌండ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నది ఒక లోతు పెరుగుతుందో అప్పుడు అది అంతే సైలెంట్ అయిపోతుంది. అంటే ఎవరి లోపలైతే ఒక నార్మల్ పర్సన్ చూడలేనంత పవర్, ఇంటెలిజెన్స్, మెచ్యూరిటీ ఉంటుందో అతను అంతే సైలెంట్ గా ఉంటాడు. ప్రతి విషయం పైన ఎక్కువ రియాక్ట్ అవ్వడం ఆపేయండి, సైలెంట్ గా ఉండండి. పీపుల్ మీ పవర్ ని ఆటోమేటిక్లీ నోటీస్ చేస్తారు. రూల్ నెంబర్ 3, మీ పోస్చర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోండి. మీ పోస్చర్ ఏదైతే ఉందో అది మీ ఫస్ట్ ఇంప్రెషన్ కోసం కీ రోల్ ని ప్లే చేస్తుంది. అందుకే మీ పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఎలా చేయాలి? కేవలం 10 సెకండ్స్ లో మీరు మీ పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఈ 3 థింగ్స్ ని ఫాలో చేయాల్సి ఉంటుంది. మిర్రర్ ముందుకు వెళ్ళి నిల్చోండి. మిర్రర్ ముందు స్ట్రైట్ గా కాదు, కొంచెం సైడ్ కి నిల్చోవాలి. దాని తర్వాత మీ స్పైన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం స్ట్రైట్ గా చేయండి. మీ షోల్డర్స్ ని కొంచెం బ్యాక్ సైడ్ చేయండి. మీ ఫేస్ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా లైట్ గా వెనకకి తీసుకెళ్ళండి. అండ్ ఇంతే, దిస్ ఈస్ ద కరెక్ట్ బాడీ పోస్చర్. ఇలానే మీరు నిల్చోవాలి, ఇలానే మీరు నడవాలి. మీరు ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో అప్పుడు కొంచెం స్పీడ్ గా నడవండి. మీరు మెల్లగా నడిస్తే మీ నర్వస్నెస్ కనిపిస్తుంది. అదే మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టంట్ గా బూస్ట్ అవుతుంది. మీ 2 చేతులను కూడా పాకెట్స్ లో పెట్టుకోకండి. ఒకవేళ మీరు నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటే ఒక చేతిని పాకెట్ లో పెట్టుకుని ఇంకో చేతిని వదిలేయండి అండ్ ఇలా నడవండి. ఇది మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. రూల్ నెంబర్ 4, ఎప్పుడైతే మీరు నర్వస్ గా ఫీల్ అవుతారో అప్పుడు ఇది ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎంతమంది అవుతున్నారో వాళ్ళు కూడా మీలానే మనుషులే అని. వాళ్ళు కూడా శ్వాస తీసుకుంటారు. వాళ్ళకి కూడా 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్. 15 ఆగస్ట్ 1947 కి మనందరం కూడా ఇండిపెండెంట్ అయ్యాం. ఎవరి కిందో ఉండడానికి మనం లేము. గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని. వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. మనకి నచ్చినట్టు మనం ఎలా అయితే ఉన్నామో అలా మన లైఫ్ ని లీడ్ చేస్తాం. ఇలా జస్ట్ మీరు ఆలోచించినా కూడా మీ కాన్ఫిడెన్స్ వెంటనే ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ ఎవరి మాటల్ని కూడా మీరు పట్టించుకోరు. రూల్ నెంబర్ 5, మీ రెస్పెక్ట్ ని పెంచుకోవడానికి మీ కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి మీరు మీ అపీరియన్స్ పైన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలా చాలా మందిని చూసాను. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు ఇలానే చేస్తూ ఉండేవాడిని. మనమంతా కూడా తొందరపాటులో మనీ వేస్ట్ చేసుకుని వస్తాం అండ్ మంచి బట్టలు కొనుక్కోకుండా వస్తాం. కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నేను 1000 రూపీస్ లో 4 to 5 షర్ట్స్ తీసుకుంటా, 2000 లో మొత్తం ఇయర్ కి కావాల్సిన బట్టలు తీసుకుంటా అని. కానీ గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీ బట్టలు తీసుకోవాలి అని ఆలోచించకూడదు. మీరు 1000 రూపీస్ లో జస్ట్ ఒక్క డ్రెస్ తీసుకున్నా, 2000 లో ఒక్క డ్రెస్ తీసుకున్నా కూడా ఆ ఒక్క డ్రెస్ ఎలా ఉండాలంటే అది ఎక్కువ రోజుల వరకు ఫేడ్ అవ్వకుండా ఉండాలి. అది మీకు కాన్ఫిడెన్స్ ఫీల్ ఇస్తూ ఉండాలి. క్లాత్స్ ఒక క్వాలిటీ నెంబర్ 1 అయి ఉండాలి. ఇలాంటి బట్టల్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇయర్ లో కేవలం 4 డ్రెస్సులు మాత్రమే యూజ్ చేయండి. కానీ ఆ 4 కూడా ఎలా ఉండాలంటే ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయిపోవాలి. కానీ మీరు సంవత్సరంలో 50 డ్రెస్సెస్ ని యూజ్ చేసినా కూడా ఆ 50 కూడా బాగలేకపోతే, క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ అయిపోతే అవి మీకు ఎలాంటి హెల్ప్ చేయవు మీ రెస్పెక్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ మీరు క్వాలిటీ పైన ఇన్వెస్ట్ చేయాలి, క్వాంటిటీ పైన కాదు.
నంబర్ 6, స్పీక్ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడండి. ఫాస్ట్గా మాట్లాడే పర్సన్ రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే నెమ్మదిగా ఆలోచించి మాట్లాడతారో వాళ్ళకి రెస్పెక్ట్ అందరూ ఇస్తారు. నేను మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను, మీరు వీళ్ళని చూడండి. అందరి బాడీ కూడా బాగుంది, కానీ ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అన్మెచ్యూర్ టైప్ లో ఉంటుంది. మీరు నోటీస్ చేస్తే వీళ్ళంతా చాలా ఫాస్ట్గా ఏది ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు. వీళ్ళ బాడీ ఎంత బాగున్నా కూడా మనమంతా వీళ్ళని ఒక దద్దమ్మలాగే చూస్తాం. కానీ ఈ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేయండి. కొంతమంది బాడీ బాగుంటుంది, కొంతమంది బాడీ అంతేం బాగుండదు. అయినా కూడా వీళ్ళు చాలా కామ్ గా మాట్లాడుతూ ఉంటారు అండ్ డీప్ గా మాట్లాడుతూ ఉంటారు అండ్ వీళ్ళ రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే కూల్ గా మాట్లాడండి, కొంచెం గ్యాప్ ఇస్తూ మాట్లాడండి అండ్ ఆలోచించి మాట్లాడండి. నెంబర్ 7, ఈ రూల్ తో మీ రెస్పెక్ట్ ఒకేసారి బూస్ట్ అవుతుంది. అండ్ ఈ రూల్ ఏం చెప్తుందంటే మీకంటూ ఒక యూనిక్ టాలెంట్ బిల్డ్ చేసుకోండి అండ్ దానిలో డీప్ నాలెడ్జ్ ని గెయిన్ చేయండి. ఎవరైతే వాళ్ళకి ఉన్న టాలెంట్ లో టాప్ అయి ఉంటారో వాళ్ళకి ప్రపంచం మొత్తం రెస్పెక్ట్ చేస్తుంది. విరాట్ కోహ్లీ కూడా సచిన్ టెండూల్కర్ ముందు వంగి నమస్కారం చేస్తాడు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తన టైంలో క్రికెట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది కాబట్టి. అందుకే మీ గోల్ ఏదైతే ఉందో దానిపైన 100% అటెన్షన్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్లీ రెస్పెక్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అండ్ మీ ఫీల్డ్ లో మీరే టాప్ లో ఉంటారు. నెంబర్ 8, మీకు ఇంకా రెస్పెక్ట్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటే అప్పుడు మీరు టీ కాన్సెప్ట్ ని యూజ్ చేయండి. టీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే టీని అబ్జర్వ్ చేయండి. హారిజాంటల్ లైన్ ఉంటుంది, వర్టికల్ లైన్ ఉంటుంది. వర్టికల్ లైన్ ఏం షో చేస్తుంది అంటే ఏదైనా ఒక ఫీల్డ్ లో డీప్ గా వెళ్ళండి, అందులో టాప్ అవ్వండి, మీ రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత హారిజాంటల్ లైన్ ఏం షో చేస్తుందంటే మిగిలిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో మీరు ప్రతి ఫీల్డ్ గురించి కొంచెం నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ ఉండండి. అందులో కూడా మీరు వెనకాల ఉండకండి. ఒకవేళ మీరు ఇది చేస్తే మీ రెస్పెక్ట్ మీరు ఇమాజిన్ చేయలేనంత ఇంక్రీజ్ అయిపోతుంది. దీనికి మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ అండ్ MS ధోని ఒక పర్టికులర్ ఫీల్డ్ లో చాలా బెస్ట్ ఇచ్చారు అండ్ టాప్ లో ఉన్నారు. అండ్ దాని తర్వాత మీరు చూస్తే మిగిలిన ఫీల్డ్స్ లో కూడా వీళ్ళు వెనకాల లేరు. మీరు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఇంగ్లీష్ స్కిల్ ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే వాళ్ళు మిగిలిన ఫీల్డ్స్ లో కూడా బ్లింక్ అవుతూ మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యాషన్ చూడండి, బాడీని చూడండి, బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేయండి. విరాట్ కోహ్లీకి ఒక క్రికెటర్ లానే కాదు తన ఫిట్నెస్ కోసం కూడా ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్ కాకుండా ఇలాంటి విషయాలపైన కూడా విరాట్ కోహ్లీకి చాలా రెస్పెక్ట్ ఉంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక స్కిల్లో మాస్టరీ అచీవ్ చేయండి అండ్ మిగిలిన ఫీల్డ్స్ లో కూడా కొంచెం నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ ఉండండి. నెంబర్ 9, మీ పైన మీరు నవ్వుకోండి. ఎప్పుడైతే మీరు మీ పైన నవ్వుకుంటారో అప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే ముందు ఇది ఆలోచిస్తారు, ఇతనైతే తనపైనే జోక్స్ వేసుకుంటాడు, ఇతన్ని హర్ట్ చేయడం చాలా కష్టమని. దానివల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అస్సలు ట్రై చేయరు. నేను కూడా ఇది చేస్తాను. నా పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పి పీపుల్ ని నా పైన నవ్వుకునేలా చేస్తాను. ఇలాంటప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తారు? వాళ్ళు ఇన్సల్ట్ చేసే ముందే ఆల్రెడీ నా పైన నేను జోక్స్ వేసుకుంటున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిసారి ఇలా చేయకూడదు. ఈ రూల్ కేవలం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళ ముందు మాత్రమే అప్లై చేయాలి. ప్రతి ప్లేస్ లో మిమ్మల్ని మీరు జోకర్లా షో చేసుకోకండి. నెంబర్ 10, ఈ నెంబర్ 10 నెంబర్ 9 కి కంప్లీట్లీ అపోజిట్ గా ఉంటుంది. ఈ రూల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా మీ వీక్ పాయింట్స్ ని ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి. కానీ మనం 9th రూల్లో మాట్లాడుకున్నాం మీ వీక్ పాయింట్స్ ని చెప్పి మీ పైన జోక్స్ వేసుకోండి అని. కానీ 10th రూల్ దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ గా ఎందుకు? ఎందుకంటే ఆచార్య చాణక్య ఏం చెప్తారంటే మీ వీక్ పాయింట్స్ ఎప్పుడు కూడా ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వీక్ పాయింట్స్ ని చెప్తారో స్టార్టింగ్ లో మీకు ఏం అనిపించదు, కానీ టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది ఎదుటి వాళ్ళు మీ వీక్నెస్ ని వాళ్ళకి అకార్డింగ్ గా యూజ్ చేసుకుంటారు అని. నెంబర్ 11 ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ రెస్పెక్ట్ గెయిన్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మనం కూడా తిరిగి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పీపుల్ కి మీరు అది ఇస్తే వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అప్పుడు పీపుల్ కూడా మీకు అది ఇస్తారు. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీకు ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సేమ్ నా కేసు కూడా ఇలానే ఉంటుంది. నేను మీకు అది ఇస్తే అది మీకు కావాల్సి ఉంది, లైక్ నాలెడ్జ్, కంటెంట్, వాల్యూ. అప్పుడు మీరు నాకు రిటర్న్ లో అది ఇస్తారు ఏదైతే నాకు కావాలో. నాకేం కావాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్, నాకు కనెక్ట్ అయి ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, కమెంట్ చేస్తూ ఉండండి. ఇవన్నీ నాకు కావాలి అండ్ మీరు నాకు ఇవన్నీ ఇస్తూనే ఉన్నారు అండ్ ఇప్పటికీ చాలా ఇచ్చారు. ఎందుకంటే నేను మీకు అది ఇస్తున్నా ఏదైతే మీకు కావాలో.
రూల్ నెంబర్ 12. ఈ రూల్ ని నేను ఈ బుక్ నుండి తీసుకున్నాను అండ్ ఈ రూల్ మీ రెస్పెక్ట్ కోసం చాలా అవసరం. మీ రెస్పెక్ట్ ని పెంచుకోవాలంటే మీ అవైలబిలిటీని తక్కువ చేసుకోండి. మన ఈ ప్రకృతే స్వయంగా ఎగ్జాంపుల్ నేస్తుంది. వర్షాకాలంలో కంటిన్యూస్ గా 1 month అంతా వర్షం పడుతూనే ఉంది. సన్ అస్సలు కనిపించట్లేదు. అప్పుడు ఇది ఎవ్వరికి నచ్చదు. కానీ ఎప్పుడైతే డే 31 రోజు సన్ వస్తుందో అప్పుడు అందరూ కూడా ఇంటి బయటికి వెళ్తారు. అందరూ బట్టలు ఆరబెట్టుకుంటారు. అందరూ సన్ ని చూస్తూ ఉంటారు. సన్ లైట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకంటే సన్ తన అవైలబిలిటీని తక్కువ చేసుకుంది కాబట్టి. ఎప్పుడైతే సన్ 30 days తర్వాత వచ్చిందో అప్పుడు అందరికీ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ వస్తుంది అండ్ సన్ యొక్క రెస్పెక్ట్ చాలా వరకు ఇంక్రీజ్ అయిపోతుంది. సేమ్ ఇలానే మీరు కూడా మీ అవైలబిలిటీని తక్కువ చేసుకోండి. ఎప్పుడైతే మీకు పని ఉంటుందో అప్పుడు మాత్రమే బయటికి రండి. చాలా తక్కువ టైం కోసం పీపుల్ మధ్యలోకి రండి. మీ రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది. రూల్ నెంబర్ 13. ఒక ఓపెన్ బుక్ లా ఉండకండి. మీ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ గా మాత్రమే ఉంచుకోండి. మీ మనీ, మీ లవ్, మీ వీక్నెస్, మీకు ఇంపార్టెంట్ అయిన థింగ్స్ కోసం ఎక్కువగా ఎవరితోనూ డిస్కస్ చేయకండి అండ్ పీపుల్ ని కొంచెం కన్ఫ్యూజ్ అవనివ్వండి. దానివల్ల ఆటోమేటిక్లీ మీ రెస్పెక్ట్ వాళ్ళ దృష్టిలో ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ గురించి మొత్తం ఒక వ్యక్తికి తెలుస్తుందో అప్పుడు మీ పైన ఆ పర్సన్ కి ఆటోమేటిక్లీ ఇంట్రెస్ట్ తక్కువ అయిపోతుంది. అందుకే మీ గురించి మీరు లిమిటెడ్ గా మాట్లాడండి. కొంచెం చెప్పండి, మిగిలింది ఎదుటి వాళ్ళని గెస్ చేయనివ్వండి. నెంబర్ 14. అవాయిడ్ అన్నెసెసరీ గాసిప్స్. అనవసరంగా అన్ని విషయాల కోసం గొడవ పడడం ఆపేయండి. ఇలా అనవసరమైన విషయాలపైన గొడవ పడుతూ ఉంటే మన బ్రెయిన్ లో చాలా డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే న్యూస్, పాలిటిక్స్, మనీ, లవ్, వెల్త్, రెస్పెక్ట్, కార్స్, స్టాక్ మార్కెట్, రిచ్, పూర్, ఇండియా, పాకిస్తాన్, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం కోసం మాట్లాడడం అంటే పీపుల్ కి చాలా ఇష్టం ఉంటుంది. టీ షాప్ లో కూర్చొని ఈ ప్రపంచం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇలా అస్సలు చేయకూడదు. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయండి. కానీ ప్రతి ప్లేస్ లో ప్రతి పర్సన్ తో ఇలా చేయడం అవాయిడ్ చేయండి. నంబర్ 15. మీ తప్పులని ఒప్పుకోండి. అబద్ధాలు చెప్పడం ఆపేయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన తప్పుని యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడు అందరికీ ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఈ వ్యక్తి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ తనే తీసుకుంటాడు, తన తప్పుని తను యాక్సెప్ట్ చేస్తాడు అండ్ ఇలాంటి పర్సన్ కి రెస్పెక్ట్ అందరూ చేస్తారు. ఎందుకంటే తప్పు మీదైనప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 16. ఎవరి కోసం కూడా వాళ్ళ వెనకాల తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే ఎవరి కోసం అయితే మీరు తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి మీరు చెప్పేది తెలిస్తే వాళ్ళ ముందు మీకు ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళ మొహం ముందే చెప్పేయండి. దాని గురించి అడగండి, దాన్ని అక్కడే క్లియర్ చేసుకోండి. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళ కోసం తప్పుగా ఎవ్వరికి చెప్పకండి. కానీ మీరు ఎదుటి వాళ్ళ కోసం వేరే వాళ్ళతో మంచిగా మాట్లాడండి. వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి ఇది తెలుస్తుందో అప్పుడు వాళ్ళ దృష్టిలో మీ రెస్పెక్ట్ ఎక్కడో ఉంటుంది. నెంబర్ 17. మీరు ఈ ప్రపంచం ముందు రెస్పెక్ట్ ని పొందడానికి మీ మొత్తం రెస్పెక్ట్ ని ఏదో ఒక గ్రూప్ లో కోల్పోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం బ్యాడ్ పర్సన్ లా ఉండాలి. మీరు మీ లైఫ్ లో కొన్ని అలాంటి సర్కిల్స్ ని కూడా అడాప్ట్ చేసుకోవాలి. అలాంటి గ్రూప్స్ ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ కేవలం మీ సీనియర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు మీకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు, వాళ్ళు మీకన్నా రిచ్ పర్సన్స్, వాళ్ళకి మీకన్నా కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మీకన్నా కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి విషయంలో వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు. ఆ గ్రూప్ లో మీరే అందరికన్నా చిన్నవాళ్ళు అండ్ మీరే అందరికన్నా బ్యాడ్ పర్సన్. మిమ్మల్ని ఆ గ్రూప్ లో అందరూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఆ గ్రూప్ లో ఇన్సల్ట్ అవ్వడం వల్ల మిగిలిన అన్ని గ్రూప్స్ లో మీ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ గ్రూప్ లో చాలా నేర్చుకుంటారు. నేను మీకు నా స్టోరీ చెప్తాను. నేను అలాంటి కొన్ని గ్రూప్స్ లో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకన్నా పెద్ద వాళ్ళే కలుస్తారు అండ్ నేను ప్రతి విషయంలో వాళ్ళ దగ్గర నుండి చాలా నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, నన్ను ఇన్సల్ట్ చేసినా కూడా నాకు కొంచెం కూడా ఫరక్ పడదు. ఎందుకంటే నాకు నేర్చుకోవడానికి దొరుకుతుంది కాబట్టి. వాళ్ళు నాకన్నా ఏజ్ లో డబుల్ అయి ఉన్నారు, మనీలో డబుల్ అయి ఉన్నారు, నేమ్, ఫేమ్ లో డబుల్ అయి ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి చాలా తెలుసు. వాళ్ళ దగ్గర నుండి నేను చాలా నేర్చుకోవచ్చు. అక్కడ నేను నా రెస్పెక్ట్ తో కాంప్రమైజ్ అయినా కూడా వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే విషయాలతో ఈ ప్రపంచం ముందు నా రెస్పెక్ట్ పెరుగుతుంది. నంబర్ 18. బీ హంబల్. ఎప్పుడైతే మీరు లైఫ్లో చాలా అచీవ్ చేస్తారో అప్పుడు కూడా మీరు డౌన్ టు ఎర్త్ అయి ఉంటే, పీపుల్తో పొలైట్లీ మాట్లాడుతూ ఉంటే, ఇలాంటప్పుడు మీకు ఏదైతే రెస్పెక్ట్ వస్తుందో అది మీకు ఎక్కడ కూడా దొరకదు. ముందైతే మీరు లైఫ్లో అనుకునేది అచీవ్ చేయండి, సక్సెస్ఫుల్ అవ్వండి. దాని తర్వాత చాలా హంబల్గా ఉండండి. ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడండి. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని ఇస్తాను. సర్ రతన్ టాటా చాలా రిచ్ పర్సన్. రతన్ టాటా లాగా చాలా మంది రిచ్ పర్సన్స్ ఉన్నారు. కానీ రతన్ టాటా ఒక హంబల్ నేచర్, హంబల్ పర్సనాలిటీ వల్ల మనం
మనమంతా రతన్ టాటా గారికి ఎంత రెస్పెక్ట్ చేస్తాము అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ఎంత పెద్ద పొజిషన్ కి వెళ్ళినా కూడా అప్పుడు మీరు పీపుల్ కి యాటిట్యూడ్ చూపిస్తే అప్పుడు మీకు ఎవ్వరు కూడా హార్ట్ఫుల్లీ రెస్పెక్ట్ చేయరు. సో గాయ్స్, ఇవి మీరు ఈ సొసైటీలో ఎక్కువ రెస్పెక్టెడ్ పర్సన్ అవ్వాలి అంటే ఫాలో చేయాల్సిన కొన్ని రూల్స్. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అండ్ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే అట్లీస్ట్ ఫుల్ వీడియో చూశాను అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.